కామెంట్స్. కుల సమీకరణాల ఆధారంగా టికెట్ కేటాయిస్తారంటూ కిషన్. కుల సమీకరణాల ఆధారంగా టికెట్ కేటాయిస్తారంటూ కిషన్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు. సీనియర్స్కి అవకాశం కల్పిస్తారా అనేది తేల్చాలని అల్టిమేటం. ఇక ఇప్పుడు ఈ కోల్యాగా ఈ మధ్యకాలంలో ఊ అంటే అంటే పక్క పార్టీ వాళ్ళకంటే సొంత పార్టీ లీడర్ల మీదనే నిప్పులు కక్కుతుండులా. ఇక అత్తని ఏమంటారు చూడు, దీని మీద పెట్టి అత్తని తిట్టినట్టు కోడలు ఏం చేస్తుంది? కోపం రాగానే ఈ అత్త ఇది ఇట్ట చేస్తుంది, అది అట్ట చేస్తుంది, ఈ పని ఇట్టాయే, ఆ పని అట్టాయే, ఆడ బాయికాడ కూలిపోతుంది, ఇక్కడ ఇంటికాడ కాలిపోతుంది, నిన్ను చేసుకుంటే ఏం ఉద్దారకం ఉందే సమితి, గడ్డ మీద కూర్చునేవే అని అత్త ఇక మరి కోడల్ని ఏ రకంగా తిప్పట్లాడుతుందో పొరకడ పెడుతుందో ఇది రాజవెల్పున ఉన్న ముచ్చటే. అయితే గదే తరికన మరి ఇక అత్తకు కోడలు ఎదురుమల లేక ఏం చేస్తుందయ్యా? ఇక దాని మీద పెట్టి, దీని మీద పెట్టి, వరం మీద పెట్టి, ఓటు మీద పెట్టి, కోడిపిల్ల మీద పెట్టి, గొర్రెపిల్ల మీద పెట్టి, పక్కింటోళ్ళ మీద పెట్టి, కడుపులో పుట్టిన బుడ్డ పొరగాల మీద పెట్టి ఇక అత్తని ఏట్ల పోట్ల మాటలతోటి బాగానే అరుచుకుంటుంది. ఇక గదే రకంగా ఇప్పుడు కిషన్ రెడ్డిని రాజాసింగు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగు గదే తరీకన 6 బార్ అరుచుకుంటుండు. ఇక ఇప్పుడు ఈయన కడుపు మంట ఏందయ్యా అంటే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరి కాలం చేసి ఇక రేపో మాపో ఇక మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఊరుకుంటారా? 6 నెలల లోపు ఎలక్షన్లు పెట్టాలన్నా. ఈ ఎలక్షన్లల్లో ఇక మరి మా కిషన్ కోల్యాగా ఎవరికి ఇస్తుంది? పార్టీలో అనుభవం ఉన్న లీడర్లకు టికెట్ ఇస్తుందా? లేకపోతే ఇళ్ళ కూడా మళ్ళా కుల రాజకీయం తీసుకొస్తాడా? మళ్ళా కులాల కుంపడి పెడతాడా? లేకపోతే అనుభవం ఉన్న సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తాడా అనేది అప్పుడే ఈ కోల్యాగా అల్టిమేటాన్ని జారీ చేసింది. ఇక మరి ఈ లోపటంగా ఇక మరి ఈ రాజాసింగ్కు ఏమని పొడుస్తురో ఎట్ట పొడుస్తురో మరి అది ఎక్కడ తాకుతుందో కానీ మొత్తానికైతే బహిరంగంగానే సొంత పార్టీ లీడర్లకు మాత్రము తలకాయ నొప్పిగా మారిపోయిందట రాజాసింగ్. అప్పుడే నిన్నయాల మాగంటి గోపీనాథ్ కథ అసలు 3 రోజుల పిచ్చ కూడా అయిపోయిందో కాలేదో అప్పుడే ఈ కోయిలాగా ఎలక్షన్ల కాకని ఈ రకంగా రాజేస్తుండు. 6 నెలల లోపు అయ్యే ఎలక్షన్స్కు అప్పుడే ఈ కోయిలాగా పచ్చ జెండా ఊపిండు. రేపు మా కిషన్ కోయిలాగా సీనియర్లకు అవకాశం ఇస్తాడా? లేకపోతే మళ్ళా కులాల కుంపటి బీజేపీలో రాజేస్తాడా అనేది ఇక మరి ఈ కోయిలాగా మాత్రం ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. చూడాలి రేపు మరి కిషన్ రెడ్డి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడు, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇక అన్నట్టు ఇంకోటి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల ఆ కథ మీదే ఇప్పుడు అన్ని పార్టీలు సోయి పెట్టిరు. అప్పుడే ఎట్టట సంగతి ఏంది ఏం కథ ఎట్లా తిప్పుదాం చక్రము. ఇక కాంగ్రెస్ వాళ్ళేమో పోయిన కంటోన్మెంట్ను ఎట్లా దక్కించుకున్నామో ఇప్పుడు గదే తరీఖన మళ్ళీ దక్కించుకోవాలని కాంగ్రెస్ కోయిలాగా ఎదురు చూస్తున్నాయి. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే పోయిన తేపకు ఈ కోయిలాగే అంటుంది మళ్ళీ ఆ ముచ్చట కూడా. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏం జరిగిందయ్యా అంటే ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్కు అమ్ముడు పోయిర్రు. అంటే మజ్లిస్ పార్టీ వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముకున్నారు అనేది కూడా ఈ రాజాసింగ్ కుండబద్దలు కొట్టిండు. మళ్ళీ ఈ తేపకు ఎవరికి అమ్ముకుంటారు? మజ్లిస్ వాళ్ళు ఈ తేపకు ఎవరికి అమ్ముకుంటారు? కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముకుంటారా? బీజేపీ వాళ్ళకి అమ్ముకుంటారా? బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముకుంటారా? ఎవరికి అమ్ముకోబోతున్నారు ఏంది ఏం కథ అనేది కూడా బాంబు వేల్చింది ఈ రాజాసింగ్ కోల్యాగా. ఇక ఈ తరీఖన ఇక ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరికి పట్టకు వాళ్ళు అప్పుడే లోపడంగా చర్చలు మంతనాలు పెద్ద తలకాయల కాడికి ఎవరెవరు మంచిగా పోతున్నారు, ఎవరెవరు దగ్గరగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు, వాళ్ళ చెవులల్లా వేసి జర్ర నాకు ఎటువంటి టికెట్ ఇప్పించే ఉపాయం చెయ్యి అన్నట్టుగా లోపడంగా చర్చలు అంత కథ ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా
నానబెట్టుకుంటా ఇక కథ నడిపిస్తున్నారట. చూడాలి మరి రేపు జూబ్లీ హిల్స్ కథ ఎక్కడ ఏంది, ఏం కథ, ఏం జరగబోతుందో, ఎవరెవరు తెర మీదకి వస్తారు, ఏం జరుగుతుందో ముందు చూద్దాం. సరే ఇక ఆ పని అట పెడితే రాహుల్ మార్క్ శాఖల్లో శాఖలు